హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి వెరీ సూన్ రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో మనకి ఎస్ఐ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్. బట్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ పోస్టులకి సంబంధించినటువంటి వీడియో చూసిన తర్వాత ఆల్రెడీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో చూడండి. అలాగే పోలీసు ఉద్యోగాలకి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్తో సహా ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ లింక్స్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో మొదటి నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుందని చెప్పేసి ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే అన్ని న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. అది కూడా 10 రోజుల్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 18,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని మెన్షన్ చేశారు. ఇదే ఇన్ఫర్మేషన్లో మనకి ఎస్ఐ పోస్టులు 1,500కి పైగా ఎస్ఐ పోస్టులే రిలీజ్ కాబోతున్నాయని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి పోలీస్ బెటాలియన్ కింద సివిల్, ఆర్మ్డ్, ఏఆర్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే కమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే 10 రోజుల్లో రిలీజ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ పోలీస్ ఎస్ఐ పోస్టులకి సంబంధించి మనకి రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఐ పోస్టులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐ పోస్ట్స్ ఏముంటాయి, అలాగే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. పోస్ట్ కోడ్ నెంబర్ 11 నుంచి 19 వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐ పోస్టులకి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా 2018 నోటిఫికేషన్ బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టైఫెండరీ క్యాడెట్ ఎస్సిటీ కింద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో మనకి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి ఈ యొక్క సివిల్ ఎస్ఐకి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ కింద మనకి ఇక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఏఆర్ సిపిఎల్ కింద ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీఎస్ఎస్పి కింద ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు అయితే మనకి రిలీజ్ కావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీఎస్ఎస్పి కింద మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 15th బెటాలియన్లో అలాగే టీఎస్ఎస్పి ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కొన్ని ఎస్ఐ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఎస్ఐ పోస్టులు అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఎస్ఐ పోస్టులు అయితే ఉంటాయి. అలాగే అసిస్టెంట్ మ్యాట్రన్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కింద కూడా మనకి కొన్ని ఎస్ఐ పోస్టులను అయితే ఈ విధంగా రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఎస్ఐ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ బై జెండర్ అంటే మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షార్ట్గా పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 and 12కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 13 to 15 అలాగే 17 and 18కి సంబంధించి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన పోస్టులకి
ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెన్ క్యాండిడేట్స్ ఏ పోస్టులకి ఎలిజిబుల్, ఉమెన్ క్యాండిడేట్స్ ఏ పోస్టులకి ఎలిజిబుల్, అలాగే బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఏ పోస్ట్స్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ డీటెయిల్స్లో జెండర్ వైజ్గా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ నెంబర్ 11 to 15కి సంబంధించిన ఈ పర్టికులర్ పోస్టులకి మినిమం 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అయితే ప్రీవియస్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ కొంత అందరికీ కలిపి కొంచెం పెంచడం జరిగింది. సో ఈసారి కూడా పెంచే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లుగా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్లుగా అయితే మనకి ప్రీవియస్గా న్యూస్ అయితే రావడం జరిగింది మనకి. సో ఖచ్చితంగా పెంచుతాననే అనుకుంటున్నాను. ఎందుకంటే కరోనా రావడం వల్ల చాలా వరకు ఉద్యోగాలు రాలేదు. చాలా సంవత్సరాల నుంచి తెలంగాణలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల చాలామందికి ఏజ్ బార్ అవడం వల్ల సో ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 17కి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 18కి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేశారు. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఏదైతే ఉందో సో ఆ పర్టికులర్ పోస్టులకి అప్లై చేయాలి అంటే మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకైతే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. సో వీరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 ఇయర్స్ ఇస్తారు. సో మనకి పైన మెన్షన్ చేసినటువంటి పోస్ట్ కోడ్స్కి ఉన్నటువంటి ఏజ్కి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మనకి తెలంగాణ పర్టికులర్ స్టేట్ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్, టీఎస్ జెన్కో, స్టేట్ రోడ్ కార్పొరేషన్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కావచ్చు, సెన్సస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాగా తెలంగాణకి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా వారు అప్లై చేసుకోవాలనుకుంటే వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ఈ పర్టికులర్ సర్వీసెస్లో పనిచేసేటువంటి వారికి కూడా ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఎన్సీసీకి సంబంధించినటువంటి సో ఆ పర్టికులర్ ఎన్సీసీ క్యాడెట్ కార్ప్స్ ఎవరైతే ఉంటారో సో వారికి ఇక్కడ 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వారికి కేటాయించడం జరిగింది. అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారికి ఇక్కడ 3 ఇయర్స్ వరకు ఇక్కడ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఎస్ఐ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే పర్టికులర్ క్యాండిడేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా, బీఈ బీటెక్ అయినా, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీజెడ్సీ, బీకామ్ ఇలాగ ఏదైనా కూడా, బీఫార్మసీ అయినా, ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు పోలీస్ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంతమంది డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు. సో వారికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే candidates who have obtained degree through open universities or distance education mode are required to have recognition by the University Grants Commission or AICT or Distance Education Council as the case may be అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ రికగ్నైజ్డ్ చేసినటువంటి యూనివర్సిటీకి సంబంధించిన గ్రాంట్స్ కమిషన్ రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీస్లో కానీ, ఏఐసిటి రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీస్లో కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీస్ కింద మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కనుక కంప్లీట్ చేసినట్లయితే వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఖచ్చితంగా 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్గా ఉండేటువంటి ఆ పర్టికులర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా వారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఖచ్చితంగా పోలీస్ పోస్టులకి ఇక్కడ ఐసైట్కి సంబంధించి మనకి ఖచ్చితంగా డిస్టెన్స్ విజన్ అలాగే నియర్ విజన్కి సంబంధించి చూస్తారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే రైట్ ఐ వచ్చేసి డిస్టెన్స్ విజన్లో 6/6 ఉండాలి, లెఫ్ట్ ఐ కూడా 6/6 ఉండాలి, నియర్ విజన్ వచ్చేసి 0/5 అలాగే 0/5 ఫర్ బోత్ రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐకి సంబంధించి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వారు అండ్ ఏదైనా సైట్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే డిస్క్వాలిఫై అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్. సో దీనికి సంబంధించి ఇక్కడ 1 పేపర్ ఉంటుంది, 3 అవర్స్లో మీరు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ 1 పేపర్లో మనకి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో
అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి, అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 200 మార్క్స్కి మీరు 3 అవర్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే రిటన్ టెస్ట్ వచ్చేసి 40% ఫర్ ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీకి వచ్చేసి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 30% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. అవి వస్తేనే మీరు నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకి మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి అందులో కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. అయితే ఎవరైతే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి ఒక ఇంటిమేషన్ లెటర్ అనేది రావడం జరుగుతుంది, వెబ్సైట్లో పెడతారు అది. సో ఆ పర్టికులర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పర్టికులర్ వెన్యూ అండ్ డేట్లో మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి మీకు అక్కడ వెబ్సైట్లో అయితే చూపించడం జరుగుతుంది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూద్దాము. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 to 15 అండ్ 17కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే హైట్ విషయానికి వస్తే 167.6 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఫర్ ది పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12కి సంబంధించి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉందో వారికి ఉండాల్సినటువంటి హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే పర్టికులర్ క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. అది కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12కి సంబంధించి. తర్వాత చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 18 ఒకసారి చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి పోస్టులు, దీనికి సంబంధించి 168 సెంటీమీటర్స్ ఇక్కడ హైట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే చెస్ట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దాన్ 87 సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఏదైతే ఉందో ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి ఎస్ఐ పోస్టు, దీనికి సంబంధించి మీరు ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ మీకు 153 సెంటీమీటర్స్ అనేది మీకు హైట్ ఉండాలని ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి హైట్ విషయంలో ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ బిలాంగింగ్ టు ది ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ షుడ్ బి మీట్ ది ఫాలోయింగ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి వారికి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వారికి 160 సెంటీమీటర్స్ అని చెప్పేసి 150 సెంటీమీటర్స్ అని, అలాగే 164 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఈ విధంగా వారికి ఇక్కడ కొంత రిలాక్సేషన్ అయితే, అంటే నార్మల్ క్యాండిడేట్స్కి ఉండేటువంటి హైట్ కంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా వారు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పిఎంటీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 17 అండ్ 18కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకి 5 ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో 800 మీటర్స్ రన్స్కి సంబంధించి అది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకుని ఉండాలి. సో ఈ 5లో మీరు 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 3లో ఖచ్చితంగా 800 మీటర్ రన్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. మిగిలినటువంటి 2 ఈ 4గింట్లో మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. అది 100 మీటర్స్ రన్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు, హై జంప్ కావచ్చు, మీరు తీసుకోవచ్చు. 800 మీటర్స్ రన్ అనేది చాలా డిఫికల్ట్, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీరు రీచ్ అవ్వగలరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెకండ్స్లో మీరు పరిగెత్తాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 200 సెకండ్స్లో మీరు రన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు 100 మీటర్స్ రన్ అనేది తీసుకున్నట్లయితే చాయిస్ కింద 15 సెకండ్స్లో జనరల్ క్యాండిడేట్స్, అంటే ఎక్సెప్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా 15 సెకండ్స్లో పరిగెత్తాలి. అదే లాంగ్ జంప్ తీసుకున్నట్లయితే 3.80 మీటర్స్ మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 కేజెస్ అనేవి వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ని మీరు విసరాల్సి ఉంటుంది. 5.60 మీటర్స్ మీరు విసరాలి క్వాలిఫై అవ్వాలి అంటే. తర్వాత హై జంప్కి సంబంధించి కూడా 1.20 మీటర్స్ అనేది మీరు మీరు హై జంప్ అనేది చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 19కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ టోటల్గా మనకి 3 ఈవెంట్స్ అయితే వరకు ఉంటాయి. 3 ఈవెంట్స్లో మీరు 2 ఈవెంట్స్ని ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 2 ఈవెంట్స్లో ఖచ్చితంగా 100 మీటర్స్కి సంబంధించిన రన్ అనేది ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. మిగిలినటువంటి రెండింటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐదర్ లాంగ్ జంప్ ఆర్ షార్ట్ పుట్కి సంబంధించి. సో 100 మీటర్స్ రన్ వచ్చేసి 20 సెకండ్స్లో పరిగెత్తాలి. లాంగ్ జంప్ వచ్చేసి 2.50 మీటర్స్ మీరు లాంగ్ జంప్ చేయాలి. షార్ట్ పుట్ వచ్చేసి 4 kgs వెయిట్ అనేది మీ చేతిలో పెడతారు. 3.75 మీటర్స్ మీరు విసరాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి సంబంధించి. ఇవన్నీ కూడా క్వాలిఫై అవ్వడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 12 నుంచి 15 వరకు మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో
వాటికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా 5 ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అగ్రిగేట్ 125 మ్యాక్సిమం మార్క్స్ యాజ్ డీటెయిల్డ్ బిలో అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కొన్ని మార్క్స్ అయితే అలాట్ చేస్తారు కదా. సో అగ్రిగేట్గా మీకు ఈ విధంగా మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, 800 మీటర్స్ రన్, ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పైన మనకి ఏవైతే మెన్షన్ చేశారో సో అవే డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా మనకి ఇక్కడ 125 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ నార్మలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో క్వాలిఫైయింగ్కి సంబంధించి ఈ విధంగా మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఇస్తారనమాట టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి పోస్ట్ ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా సేమ్ మనకి అవే డిస్టెన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇంటిమేషన్ లెటర్ అనేది వస్తుంది. ఇక్కడ క్వాలిఫై అయినటువంటి వారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. అది వెబ్సైట్లో అయితే పెడతారు మ్యాక్సిమం. సో దీనికి సంబంధించి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడైతే మనకి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఎస్ఐకి సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్లో 4 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ 1 ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది 200 క్వశ్చన్స్కి. పేపర్ 2 వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 200 క్వశ్చన్స్కి మనకి ఇక్కడ 100 మార్క్స్కి ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. ఇంకా పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్లో మనకి కన్సిడర్ చేసేటువంటి మార్క్స్లు ఈ రెండు పేపర్ 3 అండ్ పేపర్ 4 మాత్రమే. పైన మెన్షన్ చేసినటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్స్. ఆ యొక్క మార్క్స్ని అయితే మనకి ఇక్కడ కన్సిడర్ చేయరు. ఓన్లీ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు పేపర్ 3 అండ్ పేపర్ 4లో మంచిగా పర్ఫామ్ చేసి ఈ రెండింటిలో మీరు ఏ ఒక్క దానిలో డిస్క్వాలిఫై అయినా మీకు జాబ్ అయితే రాదు. కాబట్టి ఈ 4 కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మీకు కనీసం రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాల్సినటువంటి మార్క్స్ రావాలి. ఓసీస్కి 40%, ఓబీసీస్కి 35%, ఇంకా ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 3 అండ్ పేపర్ 4లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ని బట్టి మనకి ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడైతే చూశారు, మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరైతే ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వారికి కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. వారికి మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. వారికి కూడా సపరేట్గా కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయిస్తారనమాట. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా మనకి 21 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు స్పోర్ట్స్ ఈవెంట్స్లో 21 కాదు 29 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు పార్టిసిపేట్ చేసి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కలిగి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు కొంత వెసులుబాటు ఉంటుంది. అలాగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కూడా దీనికి సంబంధించి గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఆఫ్ బి అండ్ సికి సంబంధించిన సర్టిఫికేట్స్ కనుక కలిగి ఉన్నట్లయితే వారికి కొంత వెసులుబాటు అనేది ఎక్కువగా ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎస్ఐకి సంబంధించి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మనకి అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అర్థమెటిక్లో మనకు ఉండేటువంటి అన్ని టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరైతే చూడొచ్చు. మెన్సురేషన్, పార్ట్నర్షిప్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ వేజెస్, ఇలాగ చాలా మనకి యాప్టిట్యూడ్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్, నంబర్ సిస్టమ్ నుంచి మెన్సురేషన్ వరకు అన్ని టాపిక్స్ అయితే ఇచ్చారు. తర్వాత రీజనింగ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించిన క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, ఇలాగ మనకి రీజనింగ్లో ఉండేటువంటి అన్ని క్వశ్చన్స్ నుంచి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో అయితే అడగడం జరుగుతుంది. అలాగే మనకి పార్ట్ బి కింద మనకి 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా. సో అందులో మనకి జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతారు. ఇందులో మనకి జనరల్ సైన్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా నుంచి, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తెలంగాణ మూవ్మెంట్ నుంచి, స్టేట్ ఫార్మేషన్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్కి సంబంధించి, తెలుగుకి సంబంధించి మనకి ఇక్కడ ఆ పర్టికులర్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు.
ఈ క్వెషన్స్ అన్నీ కూడా మనకి 10th స్టాండర్డ్‌లో ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్‌లో క్లియర్‌గా ఇచ్చారు. సో, మనకి వొకాబులరీ నుంచి, గ్రామర్ నుంచే మనకి క్వెషన్స్ వస్తాయి. కాంప్రిహెన్షన్ పాసేజెస్ వస్తాయి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేషను, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ పాసేజెస్ అయితే ఇస్తారు. ఆ పాసేజ్‌లను చదివి మీరు ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీషు ట్రాన్స్‌లేషన్ అయితే చేయాలి. తర్వాత లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లు ఉంటాయి. అవి కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఇందులో. సో, ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి ఈ యొక్క పేపర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్స్. తర్వాత పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అలాగే పేపర్ 4 జనరల్ స్టడీస్‌కి సంబంధించి మనకి ప్రిలిమ్స్‌లో ఏవైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది వేరే విధంగా ఉంటుందన్నమాట. సో, మీరు డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరుగుతుంది మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. సో, దానికి తగ్గట్టుగా మీరు క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనకి ఎస్ఐకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీ కామెంట్స్‌కి అయితే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.